Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్మ ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 29వ తేదీ వరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. సంబంధించి ఏంటంటే ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఎవరు పాల్గొంటున్నారు అన్నది మనం ముఖ్యంగా తెలియవలసి ఉంటుంది. ఎందుకంటే 1000 మంది దంపతులకి ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చిన వాళ్ళకి సౌకర్యంగా ఉండటం కోసం ఇక్కడ 1000 నెంబరింగ్ ఉంటుంది. ఇక్కడ కూర్చోవడానికి అనువుగా 1000 గంటలకి ఏర్పాటు చేసి నెంబర్ చేస్తాం. కొంతమంది కూర్చోలేని కింద కూర్చోలేని వాళ్ళు ఉంటే ఎవరైనా వాళ్ళకి సంబంధించి ఒక 2-3 రోజు కుర్చీలు దానికి సంబంధించిన బలలు ఏర్పాటు కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. అంటే ఎవరైనా వయసు రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ మామూలు కింద కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్నవాడికి ఆ రకంగా కూడా ఏర్పాటు చేస్తాం. కానీ దీంట్లో పాల్గొనేవాళ్ళు వారి దంపతుల పేర్లు గోత్రనామాలు అన్నది రసీదు. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తాను. అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ డీటెయిల్గా కూడా మాట్లాడతాను. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార మహోత్సవాలు 12/1/2024 నుంచి 29/2/2024 ఈ మధ్యకాలంలో ఇంచుమించు వారానికి ఒక్కొక్క ప్రోగ్రాం లేకపోతే 5-6 రోజులకు ఒక ప్రోగ్రాం కింద సార్ట్అవుట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా మా ప్రాంత ప్రజలకి ఇలాంటి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇది మనం మరి ఆ శాఖకి నిర్వహణలో మనం నిమగ్నం ఉన్నాం కాబట్టి మన ప్రాంత ప్రజలకి మనం చేద్దాం. మిగిలిన అన్ని దేవాలయాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఈ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేకంగా మన ప్రాంతాలు ఏర్పాటు చేద్దామని ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. 12వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మొదలుపెట్టి విజయవాడ ఇంద్రకీలాద్రి వేయించేసి ఉన్న భక్త వాత్సల్య సంపన్నులు భక్తానుగ్రహ పరిపూర్ణులు అయిన శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఆ రోజు మొదలు పెడతామని సంకల్పించడం జరిగింది. నయనానందకరంగా భక్త మనోజ్ఞంగా నిర్వహించడానికి అది అయిన అనంతరం భక్తులకి కళ్యాణ అక్షతలు తీర్థప్రసాదాలు ఈ తీర్థప్రసాదాలు కూడా కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో తయారు చేసి నివేదన చేసిన ప్రసాదమే ఇక్కడ పాల్గొనే భక్తులందరికీ కూడా ఇవ్వబడుతుంది. ఆ 12వ తారీఖు కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. అంటే కళ్యాణ మహోత్సవం కాబట్టి అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కుర్చీలు అరేంజ్ చేసి అన్ని ఏర్పాటు చేస్తాం. కానీ 13వ తారీఖు ఉదయం మన అమ్మవారి ఆలయంలో మామూలుగా కుంకుమార్చన అష్టోత్తర నామాలతో జరుగుతూ ఉంటుంది. కానీ ప్రతిరోజు ఉదయం 5 గంటలకి అంటే 4:30 గంటలకు వెళ్ళి భక్తులు ముందుగా వెళ్ళి అక్కడ కూర్చుంటారు. లిమిటెడ్ మెంబర్స్కి ఖడ్గమాల కుంకుమార్చన జరుగుతుంది.
ఇది శాస్త్రనామాలతోటి కరెక్ట్గా మాలార్చన జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన కృతం బ్రాహ్మణులు ఆ మంత్రాలు అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. ఇది అమ్మవారికి జరుగుతూ ఉంటుంది. ఆ టికెట్ కోసం నా రికమెండేషన్ కోసం అనేక మంది మాకు ఒక టికెట్ కావాలి, మేము దాంట్లో పాల్గొంటాం, మాకు టికెట్ ఇప్పించమని సర్వసాధారణంగా అందరూ వస్తూ ఉంటారు. ఎందుకంటే లిమిటెడ్గానే ఇస్తారు, అందరికీ చేయాలి. ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాబ్జీ గారు మాట్లాడుతూ నారా చంద్రబాబు పిలుపు మేరకు రా కదలిరా కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది అని, మొన్న జరిగిన ఆచంటలో దాదాపు 5-6 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ నిలిచి సభకు రావడానికి 25,000 మంది ఇబ్బంది పడ్డారని, దీన్ని బట్టి ప్రజలలో మార్పు ఏ విధంగా ఉందో అర్థం అవుతుంది అని అన్నారు. వీళ్ళు 10,000కి ఆ కుట్టు తీసుకుని 40,000, 50,000 అద్దెలు వసూలు చేసిన పరిస్థితి. అంతేకాకుండా షాపింగ్ మాల్స్, ఆ షాపింగ్ మాల్స్లో మరి 30,000, 35,000 రూపాయలకి అద్దె తీసుకుని వాటిని 1,50,000 అద్దె తీసుకుంటున్న చరిత్ర ఈ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేకే ఉంది. వేళ దాన్ని కాదు అని ఒక్కసారి కూడా అతను ఖండించిన పరిస్థితి లేదు. ఈవేళ మరి టిక్కెట్ల విషయానికి వస్తే రూపాయి ఎక్కడున్నా ఉంటే, ఏలూరు వెళ్ళో ఉంటే, నరసాపురం వెళ్ళో ఉంటే రూపాయే కదా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి అందరినీ ఇక్కడోళ్ళని అక్కడ జంబ్లింగ్ విధానం అంటారు కదా, అలాగా స్టూడెంట్స్కి జంబ్లింగ్ విధానం, అలాగా ఇప్పుడు ఎమ్మెల్యేలని ఎంపీలని జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. మొన్న చూశాను, చింతలపూడిలో ఎలీజా అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన తీసుకెళ్ళి ఎక్కడో అమలాపురం పార్లమెంట్ అంట, ఇంకొక ఆయన తీసుకెళ్ళి ఎక్కడో రాయలసీమ అంట. అంటే వీళ్ళ అసంతృప్తిని చల్లార్చడానికి గాను వీళ్ళకి ఎక్కడో చోట మళ్ళీ పునరావాసం కల్పించడానికి గాను వాళ్ళు నెగ్గుతారా ఓడతారా అన్నదే సెకండరీగా తీసుకుని ముందు వాళ్ళకు పునరావాసం కల్పించే పనిలో జగన్మోహన్ రెడ్డి పడ్డాడు. ఎందుకంటే ఫస్ట్ విడత, రెండో విడతలో ఈ అసంతృప్తులతోటి చాలామంది రాజీనామాలు చేసిన పరిస్థితి. అది కూడా ఎస్సీ బీసీల మీద ఎస్సీ బీసీల మీద చేస్తున్నారే తప్పితే ఇంకా వేరే పరిస్థితులు కనపడటం. ప్రజలందరినీ కూడా పట్టి పీడిస్తున్న వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత దారుణం అంటే, ఏదైతే మనకు పాస్ పుస్తకాలు ఉన్నాయో దాని మీద ఏ గవర్నమెంట్ కూడా ఏ నాయకుడి ఫోటో వేసుకోదు. అటువంటి మన యొక్క ఆస్తి మీద కూడా తన ఫోటో వేసుకుంటాం. అదే కాకుండా ఇప్పుడు భూ చట్టం తీసుకురావడం, భూ చట్టాన్ని తీసుకొచ్చి మీరు ఏదైతే మీ యొక్క దస్తావేజులు కానీ మీ యొక్క ల్యాండ్ ఉందో అది నా దగ్గరే ఉంటది, నేను మీకు ఒక రిజిస్టర్ ఆఫీసర్ లెటర్ ఇస్తాను, అమ్ముకోవాలన్నా ఆర్చుకోవాలనంటే ఈ దస్తావేజులు కూడా నీ దగ్గరే పెట్టుకుని ఇంకే అప్పు తీసుకొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతాంగం మీద కానీ ఇటు ఆస్తులున్న ఇళ్ల మీద కూడా పడి దస్తావేజులు బలవంతంగా అడిగి తీసుకున్న పరిస్థితిని మేము చూస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఎంచేతంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కేవలం 7 దుర్మార్గమైన చర్యలు మనల్ని విడదీయడానికి అనేక రకమైన పన్నాగాలు పన్నుతారు, అటువంటివన్నీ కూడా తిప్పికొట్టాలని చెప్పి అటు జనసేన కార్యకర్తలు కానీ ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ సమన్వయంతో వెళ్లాలని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావడం ఖాయం. మా యొక్క నరసాపురం పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలకి 7 నియోజకవర్గాలు నెగ్గడం ఖాయం అని చెప్పి మరి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం, ఏదైతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాటలోను గాని సంక్షేమ బాటలో గాని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కూడా
ఇళ్లలో నుంచి స్వతంత్రంగా రోడ్ల మీద తిరగడానికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏం చేద్దంటే ఈ రోజు ఇళ్లలోంచి బయటకు వచ్చి మాట్లాడాలంటే భయం. నువ్వు ఎన్ని కేసులు పెడతావు, ఎటువంటి అక్రమ కేసులు పెడతావు, ఎటువంటి ఇబ్బందులు పాలు చేస్తావు అని చెప్పి ప్రజలందరూ కూడా ఇబ్బందులతోటి లోపల ఉన్నారు. ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వచ్చిన మరుక్షణం ఈ రోజే రోడ్ల మీదకి వస్తా ఉన్నారు, చూస్తా ఉన్నాం. అంగన్వాడీ వర్కర్స్ గాని, ఏదైతే మరి కార్మిక సిబ్బంది గాని, ఆటో వర్కర్స్ గాని, అలాగే ఉద్యోగస్తులు గాని అన్ని రకాల వాళ్ళు ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఈ యొక్క వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్ మరియు లైసెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి రవిప్రకాష్ ఐపీఎస్ గారి ఆదేశాల మీదుగా డైలీ కూడా తాడేపల్లిగూడెం ట్రాఫిక్ విభాగంలో పోలీస్ తరఫున డైలీ వెహికల్ చెకింగ్ అండ్ హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా ఈ వాహనాల యొక్క పత్రాలు చేస్తే ఎక్కువగా ఈ 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళ అభ్యర్థి వాళ్ళకి వేసుకోవడం గమనించుకుంటూ వస్తూ ఉన్నాం. దాని మీద వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి వాస్తవంగా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. దాన్ని కౌన్సిలింగ్ చేసి ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునే విధంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మీ సేవ ద్వారా వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ దాని ప్రాసెస్ తెలియజేయడం డైలీ జరుగుతూ ఉంది. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా 20 నుంచి 25 మందికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లై చేయించడం జరుగుతూ ఉంది. ఫైన్ వేయించడం కంటే ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఫైన్ వేయించడం కంటే వీళ్ళకి అవేర్నెస్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగ అప్లై చేసుకోవాలని కౌన్సిలింగ్ చేయడం ద్వారా వాళ్ళని మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మీద వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే హెల్మెట్ డ్రైవ్లో భాగంగా డైలీ కూడా ట్రాఫిక్ అండ్ టౌన్ తరఫున డైలీ కూడా హెల్మెట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా 2 వీలర్ మీద వెళ్ళేటువంటి వాహనదారులు అందరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించమని చెప్పి చెప్తూ ఉన్నాం. దానికి వాళ్ళని ఆపి దాని యొక్క ప్రాముఖ్యతని బ్యానర్ ద్వారా రీసెంట్ అయిన యాక్సిడెంట్ల ద్వారాగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతని, ప్రాధాన్యతని, ఫ్యామిలీ వాళ్ళ మీద ఆధారపడినటువంటి విధానాన్ని వాళ్ళకి ఎలాగా అనేది చెప్తున్నాం. అయినప్పటికీ కూడా మేము ఎంత రెగ్యులేట్ చేసి చెప్తున్నప్పటికీ కూడా నిన్న మాధవరంలో కావచ్చు, నిన్న తాడేపల్లిగూడెం రోడ్డు హైవే కమ్మకలేనటువంటి దగ్గరలో కావచ్చు ఒక భార్యాభర్త యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. మొన్న రోజు మాధవరంలో చనిపోవడం జరిగింది. ఇవన్నీ దయచేసి గమనించమని చెప్తా ఉన్నాం. రీసెంట్గా ఇవన్నీ మేము రోజుకు ఒక 100 మందికి 200 మందిని ఎడ్యుకేట్ చేయగలుగుతాం. కానీ మీడియా ద్వారాగా ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రెస్ ద్వారాగా, ఎలక్ట్రానిక్ అండ్ మీడియా ద్వారాగా కూడా మేము చెప్పి మాటల ద్వారాగా ఎడ్యుకేట్ చేయగలమని చెప్తున్నాం. ప్రతి ఒక్కరు గమనించండి. మీ పిల్లల్ని 22 సంవత్సరాలు 20 సంవత్సరాల పిల్లలకి బైక్ తీసుకున్నారు. వాళ్ళేమో అతి వేగంతో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇద్దరితోటి ముగ్గురితోటి ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేషన్ నడపడం, ఓవర్ స్పీడ్ నడపడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ పిల్లల భవిష్యత్తు చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తు మీద మనం ఆధారపడిన ప్రతి కుటుంబానికి వాళ్ళు ఏదైనా జరిగితే ఆ నష్టాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు కూడా గమనించమని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇంటికి యజమాని లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి రోడ్డున పడే పరిస్థితి. యాక్సిడెంట్ అంటే ఆ ఒక్కరితో పోవడం కాదు, ఆ కుటుంబ పరిస్థితి, నా ఇద్దరు పిల్లల పరిస్థితి, ఆ కుటుంబం రోడ్డు మీద పడి ఆర్థిక పరిస్థితి తిరిగిపోయినట్టు. కాబట్టి ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే ట్రాఫిక్ పోలీస్ తరఫున, హెల్మెట్స్ ధరించండి 2 వీలర్ మీద వెళ్ళేవాళ్ళు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ అందరికీ కలిగి ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైనా కనుక ఈ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవడం మాకు రాదు, తెలియదు అంటే ప్రాసెస్ చెప్పడానికి
ఉద్దేశపూర్వకంగా మేము ఈ మెయిన్ పాయింట్లోని ట్రాఫిక్ విభాగం తరఫున మీకు చెప్పడానికి కౌన్సిలింగ్ చేయడానికి సామాజిక రుగ్మతలను రూపుమాపాలనే దృఢ సంకల్పంతో అంబేద్కర్ పనిచేశారని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సామాజిక సమత సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. సమాజంలోని అసమానతలపై తుది శ్వాస విడిచే వరకు పోరాడారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రభుత్వం అందరికీ కోరుకోవాల ప్రతి ఒక్కరికి అదేవిధంగా ప్రయాస ముందరటువంటి మిత్రులు ఈరోజు చిన్న పిల్లలకి తెలియపరచాలి. పెద్దలకి అందరికీ తెలుసు. పిల్లలు పూర్ణ ధన్యవాదాలు కోరుకుంటూ వేదిక అలంకరించవలసిందిగా మరో ప్రార్థన. దయచేసి వేదికను అలంకరించవలసిందిగా రెండు నిమిషాలు ముగిస్తారు. ఈరోజు కార్యక్రమం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర లేదా వారి గురించి మనకు తెలిసినంతలో ప్రసంగ కార్యక్రమం ఈ కార్యక్రమం. కాబట్టి డాక్టర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్థిక శాస్త్రవేత్త, అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత, దళిత బాంధవుడు, అదేవిధంగా కుల వివక్షత మీద జీవితాంతము పోరాడి మన విలువలకి అందరానితనాన్ని రూపుమాత్రంలో వారి జీవితాన్నంతా కూడా మన కోసం పీడిత వర్గానికి ఆయన జీవితాంతం కూడా శ్రమించి మనం ఈ రోజున మనం ఈ పాటి స్వేచ్ఛావాయువుని మనం పీల్చుకుంటున్నాము అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, వారు మనకి నిర్మించినటువంటి భారత రాజ్యాంగం తద్వారా మనకి సంకల్పించినటువంటి హక్కులు. మరి ఈ రోజున ఇందులో చాలా మందికి తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో 31వ రోజు గురువారం అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్త ప్రభారాణి మాట్లాడుతూ 2 రోజుల్లో సీఎం తీపి కబురు చెబుతారని ఆశగా ఎదురు చూస్తున్నామన్నారు. తమ పట్ల దయ ఉంచి తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. ఓకే కామ్రేడ్స్, మనం ఈరోజు మరి ప్రతిజ్ఞ చేసుకున్న అందరూ చేతులు చాపండి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిందాబాద్ జిందాబాద్. ఎస్మా చట్టాన్ని, ఎస్మా చట్టాన్ని, ఎస్మా చట్టాన్ని జీవో నెంబర్ 2ను, జీవో నెంబర్ 2ను అంగన్వాడీలో కనీస వేతనం, అంగన్వాడీలో కనీస. సూరపరాణి, నేను తాడేపల్లిగూడెం ప్రాజెక్ట్ అధ్యక్షురాలిని. మేము గత 31 రోజుగా మరి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర టెంట్లో సమ్మె చేస్తున్నాము. మరి అయినా కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మరి మాకు కనీస వేతనం ఇవ్వాలి అనే దాని మీద మేము ఈ సమ్మెలో కూర్చున్నాము. కనీస వేతనం తెలంగాణలో ఇచ్చిన దానికంటే అదనంగా ఇవ్వాలనేసి
సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేటీని ఇవ్వాలనేసి మేము మనం చేస్తున్నాము. అయినప్పటికీ పట్టించుకోకుండా ఈ రోజుని ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని కూడా మేము తిప్పికొట్టడం జరిగింది. ఎస్మా చట్టం అని అంటే మరి దాని కింద అసలు మేము రాము. ఒకవేళ మేము వర్తించేలాగుంటుంది 24 గంటల కంటే ఎక్కువ ఆ ఎస్మా చట్టం అనేది ఉండదు. 24 గంటలలోపే మమ్మల్ని అరెస్ట్ చేయాలి. కానీ ఆ ఎస్మా చట్టం మాకు వర్తించదు కాబట్టి ప్రభుత్వము సిగ్గు తెచ్చుకొని అది పక్కన పాడేసేసి ఈ రోజుని మరి సోకాజ్ నోటీసులు అనేసి ఇవ్వటం జరుగుతుంది. మేము లేకపోయినా కానీ అంగన్వాడీ సెంటర్లకి అంటిస్తున్నారు. మరి మేము ఒకటే అడుగుతున్నాం, మేము అంగన్వాడీ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ అంగన్వాడీ సెంటర్లో మా పేరు మీద సోకాజ్ నోటీసు అంటిస్తే మాకు సంబంధం ఏంటి? దానికి మేము సంజాషి ఎందుకు రాస్తాము? అక్కడ మీరు పెట్టి మరి వాలంటీర్లని, డాక్రా వాళ్ళని, ఎంఎస్కేలని పెట్టి వండుతున్నారు కదా, వాళ్ళని ఇచ్చుకోమనండి. ఆ సంజాషి ఏదో వాళ్ళే రాసిస్తారు. అంగన్వాడీ సెంటర్లకు అంటిస్తే పోస్టుల్లో పంపిస్తున్నారు. పోస్టుల్లో పంపిస్తే మాకు అవసరం లేదు, మేము తీసుకోము. అసలు సోకాజ్ నోటీస్కి మాకు సంబంధమే లేదు. సోకాజ్ నోటీస్ ఎందుకు ఇస్తున్నారండి మాకు? మేము ముందుగానే మీకు సమ్ము నోటీసులు ఇచ్చాం కదా, సమ్ములోకి వెళ్తామని అప్పుడే ఇవ్వాలి కదా, మీరు వెళ్ళొద్దు అనేసి మేము 31 రోజు చేసిన తర్వాత మీకు సోకాజ్ నోటీసులు గుర్తొచ్చాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇన్ని రోజులకైనా సరే ప్రభుత్వం జ్ఞానం తెచ్చుకొని మా యందు దయించి మాకు కనీస వేతనం మరి ఇవ్వాలనేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేటీని 1981-983 గోయంకా గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్స్ ఆత్మీయ సమ్మేళనం ఈ రోజు జరుపుకున్నారు. కుర్చీలను కింద దించి 1 by 1 పేర్లు చదువుతారా? ఎలా చూడండి ఓకే సార్, 1 more. ఓకే కొంచెం ఎలా ఉండమ్మా. బిఏ ఫైనల్ ఇయర్లో కంప్లీట్ చేసుకుని టిఆర్ గోయింకా గవర్నమెంట్ కాలేజీలో మేమందరం కూడా అక్కడ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళి వివిధ ప్రాంతాల్లో స్థిరపడి దాదాపు 40 సంవత్సరాల తర్వాత మేమందరం కూడా కలుసుకోవడం జరిగింది. ఇవాళ ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం. చాలా కష్టపడి మా ఆర్గనైజర్స్ అందరూ కూడా వీళ్ళందరూ ఫోన్ నెంబర్లు అన్నీ సేకరించి అందరినీ ఇక్కడికి సమావేశపరిచి మాకు పాఠాలు చెప్పిన గురువు గారు కృష్ణారావు గారిని సన్మానించుకున్నాం. మేమంతా కూడా ఈరోజు ఇక్కడ సాయంకాలం వరకు కలుసుకుని ఒకళ్ళ కష్ట సుఖాలు అన్నీ ఎవరెవరో ఎలా స్థిరపడ్డాం ఏంటి అన్నీ మాట్లాడుకుని ఆనందంగా గడపడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇది అందరూ కూడా దీనికి మేము పిలిచిన వెంటనే అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యి అందరూ వచ్చారు. ఈ కార్యక్రమం బాగా జయప్రదం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు మేము చాలా సంతోషంగా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. 1980 నుంచి 83 నుంచి 83 వరకు టిఆర్ గోయంకా గవర్నమెంట్ కాలేజీలో మేము డిగ్రీ చేసాము. ఆ తర్వాత పెద్ద చదువులవని, ఉద్యోగాలవని, ఫ్యామిలీ బాధ్యతలవని అన్నీ అయ్యి ఆఫ్టర్ 40 years we came to here very energetic and very eagerly waiting for this moment. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇలా అవ్వడానికి మీట్ అవ్వడానికి మా ఆర్గనైజర్స్ అంటే మా ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్, మా ఆత్మీయులు వీళ్ళందరూ కలిసి చక్కగా మమ్మల్ని అందరినీ ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మొట్టమొదటిగా వారికి మేము బాగా మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అసలు ఎంత దూరం మా ఫ్రెండ్స్ కూడా మేమందరిలో మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది హైదరాబాద్ నుంచి అలాగే చాలా 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 పని ఒత్తిడిలో ఉన్నా కూడా వచ్చి ఇట్లా ఎంత తొందరగా మీట్ అవుదాం అనే ఉద్దేశంతోనే చాలా సంతోషంగా వచ్చిన దగ్గర నుంచి ఈ విధంగానే మేము చాలా ఎనర్జెటిక్గా మీట్ అవుతున్నాం. చాలా సంతోషం అండి. దీనికి
ఈ డయాస్ ఈ ప్రోగ్రామ్కి ఇది ఇచ్చిన బడేటి నాగేశ్వరరావు గారికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. అలాగే ఈ ప్లేస్ ఇది వెన్యూ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం అండి. ఆయన కూడా మా డిగ్రీ బ్యాచ్మేట్ అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇంకా అసలు మేము ఇట్లా అవ్వడానికి అప్పట్లోనే మేము ఒక 5గురు ఉండేవాళ్ళం, అందరం పంచపాండవులు అనేవారు. ఆ 5గురు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా టచ్లో ఉంటూ మొట్టమొదటిగా ఈ రీయూనియన్ అనే ఇది ఏర్పడడానికి మొట్టమొదటి కారణం ఎవరంటే సుశీల. తను తాడేపల్లిగూడెంలో వాళ్ళ ఇంట్లో ఆదిలక్ష్మి, మేమందరం, రాజుగారు వీళ్ళందరం కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణుగారు వీళ్ళందరూ కలిసి వాళ్ళ ఇంట్లో రీయూనియన్ అనేది స్టార్ట్ చేసాం. అది ఇంకా పెద్దగా అయ్యి ఈరోజు ఇక్కడ స్టార్ట్ అవటమే అందరం కలిసేటట్టు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇట్లా జరగాలని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు స్థానిక మసీదు సెంటర్ అమ్మవారి పార్క్ రోడ్ లో ఉన్న ఎస్విడి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ స్కూల్ డైరెక్టర్ అప్సా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయిన తూము వాసు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇందు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఎంసీ మాజీ డైరెక్టర్ పాతూరు వాస్తవ్యులు దాట్ల జగన్నాథరావు పాల్గొని సంక్రాంతి విశిష్టతను హరిదాసు గురించి వివరించారు. ఈరోజు 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మొదటి మన జనవరి నెలలో తెలుసుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగకి మన పాతూరు వాస్తవ్యులు ముఖ్య అతిథిగా వచ్చేసిన దాట్ల జగన్నాథరాజు గారికి హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా సోదరులు చిడిగిన సూర్యప్రకాష్ అలాగే ప్రసాద్కి హృదయపూర్వక ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మా చిన్నారులు చక్కగా వివిధ విచిత్ర వేషధారణ చేసినటువంటి ప్రతి చిన్నారులకి ఆశీస్సులు తెలియజేసుకుంటూ, ఇందులో చక్కటి నాట్య ప్రదర్శనలు అందజేసిన చిన్నారులకు ప్రతి ఒక్కరికి కూడా మా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, మన యొక్క ఎస్విడి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వివిధ రకాల కరాటే, డాన్స్, అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి యోగా, మెడిటేషన్
వాక్యాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు స్థానిక పాతూరు 12వ వార్డులో ఉన్నటువంటి ఎస్పీడి స్కూల్ నందు స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి స్కూల్ అధిపతి వాసు గారు, అలాగే మేడం గారు, అలాగే మిత్రులు చిటికెన సూర్యప్రకాష్ గారు, మరో మిత్రులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకి, ఈ స్కూల్లో విద్యను ఉద్దేశించినటువంటి చిన్నారులకి అందరికీ కూడా ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వాసు గారు తన స్కూల్ నడుపుకుంటూ ఎన్ని వ్యయ ప్రయాసాలు ఉన్నా కానీ అవన్నీ కూడా అధిగమించి ప్రైవేట్గా అనేక రకమైన వృత్తులు చేసుకుంటూ స్కూల్లో ప్రతి మంచి కార్యక్రమాన్ని కూడా ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే ఒక ఆగస్టు 15 కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం, చిన్నారులతో పాటు ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటివరకు చిన్నారులందరూ కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడికి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్నీ కూడా చాలా బాగా అందరూ కూడా ఎంతో బాగా చేశారు. ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి మేము వీక్షించడం, పాటలు పాడడం కానీ, హరిదాసు కార్యక్రమం కానీ, ప్రతిదీ కూడా భోగి మంటల కార్యక్రమం అన్నీ కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ భగవంతుడు ఈ స్కూలు దినదాభివృద్ధి చెందాలని, అలాగే స్కూల్లో చదువుకున్నట్టు విద్యార్థులందరూ కూడా ఉన్నతంగా చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలని, అలాగే ఈ కనుమ భోగి అంటే దీని యొక్క విశిష్టత ఏంటని ఇప్పుడే చిన్నారని చెప్పారు. మనందరం కూడా వ్యవసాయాల్లో కానీ వ్యాపారంలో కానీ అందరం కూడా సుఖశాంతులతో ఉండే విధంగా ఈ పండుగలన్నీ కూడా భగవంతుడు ప్రతిదానికి కూడా దైవమైనటువంటి సంబంధం ప్రతిదానికి ఉంటుంది. హరిదాసులు అంటే హరి యొక్క దాసులు. హరిదాసు ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ అతనికి పాటలు పాడే అర్థాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి మేలుకొడుతుంది. మన అందరం కూడా ఈ రోజు శ్రీలాల్ బహదూర్ శాస్త్రి గారి 58వ వర్ధంతి సందర్భంగా శ్రీలాల్ బహదూర్ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ వారు పెంటపాడు డిఆర్ గోయంక కాలేజీ, పోస్ట్ బేసిక్ హై స్కూల్, తాడేపల్లిగూడెం డిఆర్ గోయంక ఉమెన్స్ కాలేజీ, తాడేపల్లిగూడెం గర్ల్స్ హై స్కూల్, నారాయణపురం డిగ్రీ కాలేజీ, పెద్ద తాడేపల్లి గవర్నమెంట్ హై స్కూల్లో ట్రస్ట్ చైర్మన్ మరియు ట్రస్ట్ మెంబర్స్ వారి ఆధ్వర్యంలో శ్రీలాల్ బహదూర్ శాస్త్రి గారికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీలాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియచెప్పడం జరిగింది. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.